సుభిక్షంగా వర్ధిల్లింపజేసేటువంటి అద్భుతమైన నాయకత్వం మనకి ఏడాది క్రితం లభించింది. మనం అదృష్టవంతులం. నిజంగానే నాకు పద్మశ్రీ రాగానే అప్పుడు ప్రభుత్వాన్ని గురించి నేను మాట్లాడను గాని మొట్టమొదట ఫోన్ చేసిన 10 మందిలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వెంటనే అప్పుడు ఆయన ప్రతిపక్ష ఏడాది కింద లభించడం ఏంటి? 2014-19 కదా ఉంది. ప్రత్యేక హోదా మాకు అక్కర్లేదని చెప్పేసి లెటర్ రాసి ఇచ్చారు. ఇప్పుడు పోలవరం హైట్ తగ్గిస్తున్నారు. 45.7 మీటర్ల ఎత్తు ఉండాల్సిన పోలవరం ఇప్పుడు 41.5 మీటర్ల ఎత్తు వస్తుందంటే అది ఎవరి వల్ల? దానివల్ల బనకచర్లకు నీళ్ళలో పవర్ ప్రొడ్యూస్ చేసుకోలేం. ఉత్తరాంధ్రకు నీళ్లు వెళ్ళో. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయిపోతుంది మాక్సిమం. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఉండి ఆపాడు. సాక్షాత్ కేంద్ర మంత్రి చెప్పాడు. In 2021 January, I think, our Deepam, they have decided to disinvestment for 100%. To go for the selling of the unit to privatize the unit 100%. But during that time, Andhra government, they have passed a resolution in the Andhra Assembly. మీ జగన్ ఆమోదం లేదు కాబట్టి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇంతవరకు కేంద్రం వెనకడుగు వేసింది. అందరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 5 సంవత్సరాలుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగలేదు అనంటే దానికి కారణం జగన్ అనే ముఖ్యమంత్రి ఒప్పుకోలేదు కాబట్టి అది జరగలేదు అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇప్పుడు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నారు. 4 లక్షల ఉద్యోగాలు వచ్చి రాగానే 2 లక్షల కోట్ల అప్పు చేశారు. గో బ్యాక్ నరేంద్ర మోదీ. నరేంద్ర మోదీ ఉగ్రవాది అన్నాడు. ఇప్పుడు మాట మార్చి నరేంద్ర మోదీ దేశానికి పుణ్యపురుషుడు అంటున్నాడు. అలాంటి వ్యక్తిని యువతను ఆదర్శంగా తీసుకోమని చెప్పేసి చెప్తారు మీరు. మీరు మా గురువు గారే ఉండొచ్చు, కానీ తప్పదు. ధర్మం ఏదో తెలిసిన తర్వాత అగ్నిష్ట నిలబడాల్సిందే. అర్జునుడు కూడా ద్రోణాచార్యుడికి ఎదురుగా నిలబడాల్సి వచ్చింది. మీరు చెప్పండి గురువు గారు. ఒకరికి వెళ్ళి మద్దతుగా ఉండిపోతే మీ కింద ఉన్న కామెంట్స్ నాకు నచ్చలేదు అనమాట. గరికపాటి గారే చెప్పిన తర్వాత మనమెంత అని చెప్పేసి కామెంట్లు పెడతారు. జై చంద్రబాబు అనాలంట అందరూ కూడా. అసలు